హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో దానికంటే ముందే ముహూర్తం ఫిక్స్ కానుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు కులగణన సర్వే మరియు ఆర్ఓఆర్ చట్టంపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక అంశాలను ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతుంది. డిసెంబర్ 7తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పదవీ కాలం ఏడాది పూర్తి చేయనున్నారు. సో ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ప్రక్రియ వేగవంతం పుంజుకోనుంది. సో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం విస్తరణను మరింత కీలకంగా మారుస్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అధిక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక బెర్త్ ఖచ్చితంగా ఇస్తామని సీఎం హామీ ఇచ్చేశారు. విస్తరణలో తోడుగా కొన్ని శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీకి పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, ఇంకా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మక్తల్ నుండి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో బాలు నాయక్, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన ఆశావహులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆసరా పెన్షన్, రైతు భరోసా వంటి పథకాల అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ పథకాలు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా పెంచేందుకు దోహదపడుతున్నాయని భావిస్తుంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొండపోచమ్మ సాగర్ సమీపంలోని హరీష్ రావు ఫామ్ హౌస్ పై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారే డిసెంబర్ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణపై అందరి ఫోకస్ ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.